హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 12వ తేదీ. ఈరోజు అమావాస్య ప్లస్ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చౌడేశ్వరి అమ్మవారికి ఈరోజు అలంకరణ జరుగుతుంది. అండ్ ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చౌడేశ్వరి అమ్మవారి గుడిలో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తున్నారో అన్ని అప్డేట్స్ అనేవి కూడా మీకు ఇస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఎందుకంటే నేను ఒక్కరిని చూస్తే సరిపోదు కదా. సో మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ మా ఊరిలో మా ఇంటి దగ్గర ఉన్న చౌడేశ్వరి అమ్మవారి గుడికి జరుగుతున్న పూజ మీకు కూడా చూపిస్తాను. అండ్ అన్నదాన కార్యక్రమానికి సంబంధించినవి కూడా మీకు చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒక్కో గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద గుడి అయినా సరే చిన్న గుడి అయినా సరే ఒక్కో గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అండ్ మా ఊరిలో మా ఇంటి దగ్గర ఉన్న ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు వచ్చేసి నిజంగానే చెప్తున్నాను, వెరీ పవర్ఫుల్ అమ్మవారు. మనస్ఫూర్తిగా ఆమెను నమ్ముకొని ఏదైనా సేవ చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అసలు దేవుళ్ళు అంటే నమ్మని నేను కొన్ని ఇరిగలగా నా కళ్ళతో చూశాను కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని నమ్ముతున్నాను. ఈ అమ్మవారినే కాదు, మేము కొలుస్తున్న నరసింహస్వామి కూడా నమ్ముతున్నాను. సో రియల్గా నా కళ్ళతో నేను కొన్ని చూశాను. బట్ కొన్ని గ్రాఫిక్స్ సినిమాలోనే జరుగుతుంటాయి. బట్ నిజ జీవితంలో గ్రాఫిక్స్ లాగా జరగాలంటే అది చాలా కష్టం. కానీ నేను రియల్గా చూశాను, కొన్ని అమ్మవారి శక్తి అంటే రియల్గా చూశాను కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని నమ్ముతున్నాను. మా ఇంటి కులదేవుడైన లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఈ అమ్మవారిని మా ఇంటి కులదేవతగా మేము కొలుస్తున్నాము. ఖచ్చితంగా అమ్మవారికి మేము పూజ చేస్తాము. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఈ గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అండ్ ఈరోజు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. సో అందుకే మా ఇంటి దగ్గర ఉన్న ఈ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి సంబంధించిన అలంకరణ అండ్ ఈరోజు రాత్రి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బట్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, నేను చెప్పింది నిజమని మీకే తెలుస్తుంది. సో నేను నా కళ్ళతో చూడటం జరిగింది కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఈ చౌడేశ్వరి అమ్మవారిని నమ్ముతున్నాను. అంటే చాలా ఊళ్ళలో చౌడేశ్వరి అమ్మవారి గుళ్ళు ఉంటాయి, లేవని చెప్పను. ఒక్కొక్క ఊరిలో ఏ ఊరిలో ఉన్నా ఏ ఊరికి ఆ గుడి అదే ప్రత్యేకం. మా ఏరియాలో మాకు తెలిసినంతవరకు మా ఇంటి దగ్గర ఉన్న ఈ గుడే మాకు ప్రత్యేకం. అందుకే ఈ గుడి ఆ గుడి అని కాదు, చిన్న గుడైనా పెద్ద గుడైనా సరే దీని ప్రత్యేకత దానికి కంపల్సరీ ఉంటుంది. సో మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మేము అమ్మవారి సేవ చేసుకుంటున్నాము. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని మేము ప్రతిదీ చిన్న పనైనా సరే ఈ గుళ్ళో మేము చేస్తున్నాము. సో మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి, మనస్ఫూర్తిగా ఆమె సేవ చేసుకొని మనస్ఫూర్తిగా ఆమెను ధ్యానించుకోండి. ఖచ్చితంగా మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీ కుటుంబంలో వారికి మనశ్శాంతి ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. అండ్ మీరు అనుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని చోట్ల అమ్మవారిలో నిన్న నైట్ కూడా మేము అమ్మవారి టెంపుల్లో నిద్ర చేశాము. నిన్న మంగళవారం రాత్రి మా కుటుంబంతో కలిసి అమ్మవారి గుళ్ళోనే నైట్ నిద్ర చేయడం జరిగింది. చేస్తే మంచి జరుగుతుందని చేసిన తర్వాత అయితే మంచిగా పాజిటివ్గా పీస్ఫుల్గానే ఉంది ఫ్రెండ్స్. మీరు చూడండి అమ్మవారు అలంకరణతో ఎలా ఉట్టిపడుతుందో. అమ్మవారిని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే మనసుకి చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంది. నాకైతే కనుక మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈరోజు చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి చేసిన అలంకరణ ఇది. సో స్టార్టింగ్లో కూడా నేను మీకు చూపించాను అమ్మవారి అలంకరణ. చూడండి, ఇది మార్నింగ్ చేసింది. ఇంకోటి ఏంటంటే